హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓయి సుందరి కలెక్షన్స్. మీరు కనుక మీషోలో రీసెంట్గా బిజినెస్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నారా లేదా స్టార్ట్ చేస్తున్నారా అయితే స్కిప్ చేయకుండా చూడండి. నా పేరు విజయ, నేను ఒక ఫౌజీ వైఫ్. నా హస్బెండ్తో వెస్ట్ బెంగాల్లో ఉంటున్నాను. నేను రీసెంట్గానే సాడీ బిజినెస్ స్టార్ట్ చేశానండి. లోకల్గా ఇంకా యూట్యూబ్లోని సాడీ సెల్ చేస్తుంటాను. అదేవిధంగా నేను మీషోలో కూడా నేను తక్కువ ప్రోడక్ట్స్ లిస్టింగ్ చేశాను. ఒక 20 డేస్లోనే నాకు ఆర్డర్ అయితే వచ్చింది. ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అయితే సాటర్డే నాకు ఆర్డర్ రావటం వల్ల సండే హాలిడే, మండే పికప్కి వస్తానని చెప్పారు. నేను అంతా లేబుల్ అవి తీసుకొని మొత్తం పికప్ రెడీ చేసుకొని స్కాన్ చేసి పికప్ చేసుకునే అతను రాలేదన్నమాట. నాకు ఫస్ట్ కదా, నేను ఏది చేయాలో నాకు అర్థం కాలేదు. మొత్తం అంతా సెర్చ్ చేసిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే నా మొబైల్ నెంబరు ఇన్యాక్టివ్లో ఉందన్నమాట. దానివల్ల వాళ్ళకి అందుబాటులో లేక ఆటోమేటిక్గా క్యాన్సిల్ చేసేసారు. నెక్స్ట్ వెంటనే నేను టికెట్ రైస్ చేశాను. టికెట్ రైస్ చేయడం చాలా కంపల్సరీ అండి, లేదంటే మనకి పెనాల్టీ పడుతుంది. మళ్ళీ వెంటనే నెక్స్ట్ మినిట్ నాకు కాల్ వచ్చింది. నా ప్రోడక్ట్ అయితే తీసుకెళ్లారు, కానీ నా లిస్టింగ్లో అయితే క్యాన్సిల్లోనే ఉంది. తర్వాత నేను ఆ డెలివరీ బాయ్ కాల్ చేసి అడిగాను, ఇలాగ లిస్టింగ్ క్యాన్సిల్ లిస్ట్లోనే ఉందండి, పికప్లో లేదు అంటే, లేదని ఒకవేళ కస్టమర్ ఆర్డర్ క్యాన్సిల్ చేసినట్లయితే మీకు వాపస్ ఇచ్చేస్తాం, లేదు అంటే స్కాన్ చేసి పంపించేస్తామన్నారు. నాకు 2 డేస్ తర్వాత అది వాపస్ వచ్చేసిందండి. నేను చాలా బాధపడ్డాను. ఇంకొక మంచి విషయం ఏంటంటే మళ్ళీ ఈరోజే 2 ఆర్డర్స్ వచ్చాయి మీషోలోని. ఒకటి దానంతట అదే కస్టమర్ క్యాన్సిలేషన్ చేశారనుకుంటాను, క్యాన్సిల్ అయిపోయింది. ఇంకొక ఆర్డర్ ఏంటంటే లేబుల్ డౌన్లోడ్ అవ్వటం లేదు. అది మన ప్రాబ్లం కాదు, అవతల టెక్నికల్ ఇష్యూ వల్ల అని చెప్పారు. పెనాల్టీ లేదని చెప్పారు మన అకౌంట్కి. అయినా కానీ ఈ కొన్ని విషయాల వల్ల మనం మన అకౌంట్ని నష్టపోయే పరిస్థితి వరకు వెళ్తుంటాము. అదేవిధంగా మీరు మీషోలో ఇంకా బయట వేరే దగ్గర బిజినెస్ చేసినట్లయితే మీ ప్రోడక్ట్ బయట సెల్ అయిపోయిన తర్వాత ఆన్లైన్ నుంచి మీరు మీషో నుంచి అది తప్పకుండా అన్లిస్ట్ చేయాలి. లేదంటే మళ్ళీ అక్కడ మనకు ఆర్డర్ వచ్చినట్లయితే అది మనం యాక్సెప్ట్ చేయలేకపోయినా, మనం ప్రోడక్ట్ అందించలేకపోయినా మనకి చాలా నష్టం అనేది జరుగుతుంది అకౌంట్కి. అది కూడా మీరు చూసుకోవాలండి ఒకసారి. తర్వాత చిన్న పొరపాట్లు జరగకుండా చూసుకోండి. నా వీడియో కనుక మీకు ఏమాత్రం ఇన్ఫర్మేటివ్గా అనిపించినా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. ఉంటాను, బాయ్.